నమస్కారము. నా పేరు రేవతి జోగిని మాతంగి. నేను గత 45 సంవత్సరాల నుంచి ఈ శివశక్తి జోగిని వ్యవస్థలో ఉన్నాను. జోగిని వ్యవస్థ అంటే ఒక మూఢాచారము. ఇది తెలియని వయసులో అనాగరిక కాలంలో పెద్దవాళ్ళు దళితులని ఒక ముఖ్య పాత్రగా తీసుకొని వీళ్ళని జోగినిలుగా మార్చి వీళ్ళతో ఒక వ్యభిచారం లాంటిది ఒక వ్యవస్థని నడిపిస్తూ ఇది అమ్మవారి సొత్తు అందరి సొత్తు అని చెప్పేసి భావించి ఆమెని దురాచారానికి అలవాటు చేసి ఆమె పుట్టిన సంతానం కూడా మళ్ళీ జోగినిగా మార్చి వాళ్ళకు తండ్రి అంటే ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా దుర్భాగ్యంగా వాళ్ళు జీవిస్తున్నారు. అందం ఉన్నంతసేపే ప్రతి పటేలు పటవారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆమెని వాడుకుంటారు. ఆ తర్వాత ఆమె లైఫ్ జీవితం చాలా హీనంగా ఉంటుంది. తన వయసు అయిపోయిన తర్వాత ఎల్లమ్మ గుడి కాడనో పోషమ్మ గుడి కాడనో మైసమ్మ గుడి కాడ భిక్షాటన చేసుకోవడం తప్ప ఇంకా ఆమె జీవాధారం లేదు. అది ఆమెకు తెలివి ఉంటే 4 డబ్బులు దాచుకొని ముందు జీవితాన్ని ఒక వృద్ధురాలు అయిపోయిన తర్వాత ఆమె జీవించడము అది ఆమెకు వర్తిస్తుంది. కానీ తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు, భిక్షాటనకు పాల్పడతారు. ఇంకా వాళ్ళకి ఏంటిదంటే ఇంకా అప్పుడు ఎవరి దగ్గర తీయనప్పుడు వ్యభిచారమే వాళ్ళ వృత్తి అయిపోతుంది. అయితే దీన్ని మేము కలెక్టర్ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గత 2011లో మేము ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసి శివశక్తి వెల్ఫేర్ సొసైటీ జోగిని సొసైటీ అని చెప్పేసి 2011లో మేము ఏపీ శివశక్తి వెల్ఫేర్ సొసైటీ అని స్థాపన చేసి దీన్ని కలెక్టర్ నటరాజన్ గుల్జార్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, అప్పట్లో మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క దురాచారాన్ని నిలిపివేయాలని చెప్పేసి మేము వన్ మ్యాన్ కమిషన్ రఘునందన్ రావు గారికి దృష్టికి తీసుకెళ్ళి కిషన్ రెడ్డి గారు బీజేపీ కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా అసెంబ్లీలో మీరు చర్చించాలి, మా కోసం మీరు ప్రాధాన్యపడి మీరు ఇదొక దురాచారాన్ని నిలిపివేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని వాళ్ళు తీవ్రంగా దాన్ని ఎదుర్కొన్నారు. వన్ మ్యాన్ కమిషన్ అని ఒక రఘునందన్ గారిని ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి దీని మీద ఒక పెద్ద సర్వే చేయించి త్రూఅవుట్ తెలంగాణ లోపల ఎంతమంది జోగినీలు ఉన్నారో అంతమందిని తను సర్వే చేసి వాళ్ళకు మంత్లీ ఎంత పెన్షన్ ఇవ్వాలా, వాళ్ళ జీవాధారణను చూపించాలా, ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టియాలా అనేటిది ఒకటి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో మాకైతే ఇప్పుడు తెలిసింది త్వరలో మాకు పెన్షన్స్ అలాట్మెంట్ జరుగుతుంది అనేసి ఇంకా ఇంతవరకు అయితే మాకు రాలేదు. జియో పాస్ అయిందని విన్నామే కానీ ఇంతవరకు అది తెలియదు. ఇంకా శివశక్తులు ఉన్నారు, శివశక్తులది కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. శివశక్తులు కూడా మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళు దేవుడి పైన భక్తితో దేవుని పూజించుకుంటూ వాళ్ళ జీవధారణ తీస్తున్నారు. గుళ్ళకాడ భిక్షాటన చేసుకుంటున్నారు, బొట్లు పెడుతున్నారు. మార్కెట్లో వాళ్ళు వెళ్ళి ప్రతి షాప్లో బొట్టు పెట్టి డబ్బులు ఆడుకొని వాళ్ళ బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతకకుండా ఇంట్లో చిన్నప్పుడు దేవుడు వచ్చింది అని చెప్పి హేళన వివక్ష చూపించి వాళ్ళని ఇంట్లో నుంచి అన్నదమ్ముళ్ళు తోటి బంధువులు వాళ్ళ చిన్నాన్నలు పెద్దనాన్నలు హింసించడం వల్ల వాళ్ళ ఇల్లు వదిలి పారిపోయేసి ఏదైనా గుళ్ళకాడ జీవించడం జరుగుతుంది. కాకపోతే కొజ్జ వాళ్ళలో హిజ్రాజ్లో వాళ్ళు వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్స్గా మారిపోతున్నారు. ఈ వ్యవస్థని నిలిపివేసి దీన్ని వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగం చూపించి వాళ్ళ జీవాధారణ చూపించండి. ఇంకా ఎంతమంది అయితే శివశక్తులు సీనియర్స్ ఉన్నారో వాళ్ళకంటూ ఒక పెన్షన్ ఇచ్చి వాళ్ళ జీవాధారణ వాళ్ళకి చూపించండి. ఆ తర్వాత ముందుకు ఇంకా జోగినీలని మార్చడం మాత్రము ఈ వ్యవస్థను తీసేయండి, దురాచారాన్ని దూరం చేయండి. ఉన్నవారు ఉండని ఇంతవరకు నడుస్తుంది, ఇది నడవనివ్వండి. దీని తర్వాత మాత్రం కొత్త జోగినీలను ఎవరిని చేయొద్దు. ఈ జోగిని వ్యవస్థ చాలా దురాచారము. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక జోగినిగా నేను ఖండిస్తున్నాను దీన్ని. నేను జోగినిని కానీ నన్ను మాతాంగి అనేసి మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు నాయన్ నరసింహారెడ్డి గారు మహాకాళి టెంపుల్ స్వర్ణలత గారికి నాకు రేవతమ్మ గారికి
మాతాంగి అనే ఒక టైటిల్ ఇచ్చారు. మేము భవిష్యవాణి చెప్తాము, సంవత్సరంలో ఆషాఢ మాసంలో 3 నెలలు భవిష్యవాణి వినిపిస్తాము, జరిగేది జరగపోయేది. పచ్చికుండ మీద రంగ కార్యక్రమం జరిపే వాళ్ళం మేము. మమ్మల్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా జీవితాన్ని కూడా కొంచెం ఆలోచించి మాకేదైనా న్యాయం చేయాలని మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. చిన్నప్పుడు 7 ఏళ్ల వయసులో 12 ఏళ్ల వయసులో దేవుడు కూలిన తర్వాత తన చెప్పడము తనకు తెలియదు ఏమవుతుందని. గాలి వస్తే చెట్టు ఊగుతుంది, అలాగే మనిషి ఊగుతాడు. మనిషి ఊగినప్పుడు అయ్యో దేవుడు వస్తుంది అంటాము. అది ఒక 5 మినిట్స్, 5 నిమిషాలు 10 నిమిషాలే, కానీ దానికి మించి దేవుడు రాడు. దాన్ని వాళ్ళు దేవుడు వస్తుంది అంటారు. ఆ దేవుడు వస్తుంది అని చెప్పేసి వివక్ష జరుగుతుంది ఇంటి లోపల. వాళ్ళని అంగీకరించకపోవడం, వాళ్ళ లోపల వేరుపాటుతనం చేసి చూడడం, చిన్న చూపు చూడడంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారి హిజ్రాలుగా మారిపోతున్నారు. కొంతమంది హిజ్రాలుగా మారిపోయి కొన్నాళ్ళకు మళ్ళీ తిరిగి వచ్చేసి నేను ఒక జోగిని అని చెప్పేసి మళ్ళా వాళ్ళ పేరు మార్చుకొని, ఇప్పుడు రాజు అంటే రాజమణి, ఇంకా అలాగలాగా వేరే పేర్లు ఉన్నాయి. అలాంటి పేర్లతోటి రాజేష్ అంటే రజని అని చెప్పేసి ఇలాంటి పేర్లు మార్చుకొని మేము జోగినీలము అని చెప్పి పెట్టుకుంటున్నారు. అట్లా అందరూ జోగినీలు అంటున్నారు. యాక్చువల్లీ జోగినీలు అంటే ఏంటి? జోగినీలు అంటే స్త్రీలు. ఒక అవివాహిత స్త్రీ 7 ఏళ్ల వయసులో అమ్మాయికి జోగినిగా మార్చి ఆమెని జోగిని అంటున్నారే కానీ వీళ్ళు జోగినీలు కారు. వీరు ఒక ట్రాన్స్జెండర్స్. మేము జోగిని అనేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేము జోగిని అంటున్నారు. వీళ్ళు ఒక ట్రాన్స్జెండర్ అంటే అంతా ఒక కమ్యూనిటీ. కానీ జోగిని అని చెప్పేసి దీన్ని విచలవిడి చేయకుండా జోగినీలుగా పెట్టి జోగప్ప అనేసి ఉన్నారు, జోగోళ్ళు ఉన్నారు, జోగప్పలు ఉన్నారు. వెనకట్లో జోగోళ్ళు అందరూ. మన తెలంగాణ రాష్ట్రంలో జోగోళ్ళు ఉన్నారు, జోగినీలు ఉన్నారు. కర్ణాటకలో బస్వెన్నీలు ఉన్నారు, జోగప్పలు ఉన్నారు. మహారాష్ట్రలో దేవదాసీలు ఉన్నారు. మళ్ళీ అదే తమిళనాడులో అర్వాణీలు ఉన్నారు, మళ్ళీ బస్విన్నులు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క పేరుగా పిలువబడుతున్నది. దీన్ని మాత్రము మేము జోగినీలు అనేసి చెప్పుకోవడము నాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. మనము సమాజం లోపల మాకు సమాన హక్కులు కావాలని మనం కోరుకుంటున్నాం, కానీ మన వేషధారణ ఎందుకు మార్చుకుంటలేము? మనము స్త్రీలాగా మారిపోవడం వల్ల, స్త్రీలాగా ఉండి మమ్మల్ని సమాజంలో ఒక స్త్రీలాగా గుర్తించాలి అన్నప్పుడు మనంతకు మనం మార్చుకోవాలి. ఫస్ట్ నడవడి అన్నీ మార్చుకుంటేనే జనాలు మనని దగ్గర తీస్తారు, గౌరవిస్తారు. మనము వాళ్ళని చూసి ఎక్స్ట్రాడినరీగా తయారైతే ఎవరి దగ్గరకు వస్తారు? చూసి భయపడతారు కొద్దివాళ్ళనేసి. కాబట్టి మన లోపల మనం మార్చుకొని ఈ జోగిని వ్యవస్థ అనేది జోగినీలు కాలి స్త్రీలే జోగినీలు ఉన్నారు. చాలామంది స్త్రీలు జోగినీలు ఉన్నారు. నా దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్లో ప్రతి తెలంగాణ డిస్ట్రిక్ట్లో మహబూబ్ నగర్లో, మంతినిలో, నిర్మల్లో, వరంగల్లో, ఆదిలాబాద్లో, ఖమ్మంలో, ప్రతి డిస్ట్రిక్ట్లో, హైదరాబాద్లో ఎంతమంది జోగినీలు నా దగ్గర కంప్లీట్ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం ఎంతమంది జోగినీలు అంతమందిని మీరు తెలుసుకోండి. కావలిస్తే ఇంకొక జోగిని అనేసి గ్రేస్ నిర్మల అని జోగిని ఇక్కడనే హైదరాబాద్లో ఆమె ఒక జోగిని ఉండి ఆమె మతం మార్పిడి చేసుకొని ఆమె క్రిస్టియానిటీలో కలిసి ఆమె ఒక వ్యవస్థను నడిపిస్తున్నది. జోగిని వాళ్ళ పిల్లలను దగ్గర తీసి ఆమె ఒక ఆశ్రమం పెట్టి ఆమె వాళ్ళని చదివిస్తున్నది. అక్కడ వాళ్ళని హాస్టల్లో చదివిస్తున్నది ఒక జోగిని. ఆశమ్మ అనే ఒక జోగిని మహబూబ్ నగర్లో ఉన్నది. ఆమె కూడా జోగినీల పిల్లల్ని తీసుకొచ్చి ఒక స్కూల్ పెట్టి, ఒక అంగన్వాడీ లాంటి స్కూల్ పెట్టి, హాస్టల్ పెట్టి ఆమె అక్కడ వాళ్ళని చదివించి వాళ్ళకు బీయింగ్ అ గార్డియన్ ఆమెనే, నేను ప్రతిదీ నేనే అని చెప్పేసి ఆమె అక్కడ వ్యవస్థను నడిపిస్తున్నది. అలాంటిది ప్రతి ఒక్క జోగిని ఈ నా ఒక మాటని దృష్టిలో తీసుకొని మన ఒక ప్రవర్తన మార్చుకొని మనము సమాజంలో బ్రతకాలంటే మనం కూడా ఏదన్నా సమాజానికి మేలు చేయడం జరగాల. కానీ మనం ఎక్స్ట్రాడినరీ చేసుకొని ప్రతి జాతర కాడ చిన్న చూపు చేసుకొని బోనాల వాల్యూస్ తీసేసి, బోనాలంటే ఏంటి? యాక్చువల్లీ బోనాలంటే దేవుడికి ఎక్కువ నైవేద్యాన్ని పెట్టుకొని కింద పడుకొని బోర్ల పడుకొని కింద కూర్చొని కింద ఉంచుతారు.
తొక్కుతారు, మూత్రం పోస్తారు, మూత్ర విసర్జన చేస్తారు. అందులో కూర్చొని బోనం ఎత్తుకోవడం ఏంటి? వెనకటికి ఎవరన్నా అలాగా బోనాలు ఎత్తుకున్నారా? ఎవరు ఎత్తుకోలేదు. ఇప్పుడు ఏంటిదంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. కింద కూర్చోవడము, లెగడము, బోర్లో పడుకోవడం వల్ల వీళ్ళు ఏంటిదంటే అది బ్యాలెన్సింగ్, దట్స్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ దట్. అందులో బోనంలో ఏం లేదు. బోనంలో పెట్టేది అన్నము. అమ్మవారి మహిమ కాదు ఇది. వీళ్ళు ప్రాక్టీస్ చేసి వీళ్ళు ఆడుతున్నారే, అంతేగాని అమ్మవారి మహిమ ఉన్న వాళ్ళు మొత్తం 3 బిందెలలో కూడా అన్నమే నింపుకోండి. అన్నము, బెల్లము, పెరుగు, పచ్చకూర, పూరి, పరమన్నము అలాంటివి పెట్టి మీరు బోనం ఎత్తుకోండి. మీరు బియ్యం ఎందుకు పోసుకుంటున్నారు బోనంలో? కింది బిందెలో మీరు ఇంత 5 కిలోల బియ్యం పోసుకుంటారు, మీది బిందెలో ఇంత అన్నం పెట్టుకుంటారు. అదొక బ్యాలెన్సింగ్, అంతేగాని ఇంకా దానికి మించి ఏం లేదు. బోనం అంటే అమ్మవారికి ఎక్కేది ఒక నైవేద్యం, ప్రసాదము. ఆ ప్రసాదాన్ని మీరు బియ్యం రూపంలో ఎలా తీసుకెళ్తారు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని ఒకసారి ఆలోచన చేసి దీని మీద మీరు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియచేసి దీన్ని అయినంత మటుకి అరికట్టే ప్రయత్నం చేయండి. కొంతమంది పెళ్ళైన వాళ్ళు భార్యను పెట్టుకొని ఆడివాళ్ళ వేషాలు వేసుకొని, ఆడి వేషం వేసుకొని, గాజులు పెట్టుకొని విచిత్రంగా తయారేసి వేషధరణ, మేకప్, ఆ మేకప్ ఏంటి, అదేంటి, వాళ్ళ ఫేస్లో కొంచెం అమ్మవారి కళ, కాంతి ఏదైనా కనిపిస్తుందా? వాళ్ళ ఫేస్లో ఎప్పుడు మేకప్ ఉంటుంది. వితౌట్ మేకప్ ఉండండి, న్యాచురాలిటీ చూపించండి. అమ్మవారి సత్యాన్ని, అమ్మవారిని ఫేస్లో ఎక్స్ప్రెషన్, అమ్మవారు ఉన్న వాళ్ళ ఫేస్లో ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మేకప్ అవసరం లేదు. మేకప్, లిప్స్టిక్, టచ్అప్ ఇవి అవసరం లేదు. ఇలాంటి అన్నీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక సీనియర్ జోగినిగా, ఒక సీనియర్ మాతాంగిగా, ఒక సీనియర్ శివశక్తిగా నేను ఇప్పుడు వచ్చే తరానికి మాత్రం నేను ఒక ఒపీనియన్ ఇస్తున్నాను. మీరు దయచేసి ఇది మార్చుకోండి, మీ పద్ధతులను మార్చుకోండి. మీరు దీంతో మీరు యూత్ని పాడు చేస్తున్నారు. యూత్ మీ ఎంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. యూత్ పిచ్చోళ్ళు అయిపోయేసి మీకోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎక్స్పోజ్ చేయడం వల్ల అమ్మవారు ఒక మనోభావాలకు దెబ్బతీస్తున్నారు. అందుకే కాలం లేని కాలం జరుగుతుంది. వర్షాకాలం, ఎండాకాలంలో వర్షము, వర్షాకాలంలో ఎండలు, తీవ్రంగా ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. దీన్ని మీరు గమనించండి. మీరు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దీన్ని. మీరు ఏ విధంగా, ఏ సాంప్రదాయంతో అమ్మవారికి పసుపు కుంకుమలతో, బొట్టుతో బోనం ఎక్కుతుందో అది మీరు చేయట్లేదు. మీరు డిజైన్లతో అమ్మవారిని అలంకరిస్తున్నారు, బొట్లన్నీ అలంకరిస్తున్నారు, విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ నేను తీవ్రంగా అమ్మవారికి ఎక్కేది పసుపు కుంకుమ. ఆ పసుపు కుంకుమ బొట్లు పెట్టి బోనం ఎత్తుకోండి, కుండ బోనాలు ఎత్తుకోండి, గండ దీపాలు పెట్టుకోండి. కానీ మీరు ఇత్తడి బిందెల్లో దాన్ని వెరైటీగా తయారు చేసి అమ్మవారికి ఎక్స్పోజ్ చేయడం అమ్మవారికి సంతోషం కాదు. అమ్మవారికి పసుపు కుంకుమతో బొట్లు, బోనాలు అలంకరించి తీసుకుపోవడమే అమ్మవారికి సంతోషము. సిగం అనేది ఎప్పుడు పుట్టింది అంటే, ఇప్పుడు ఎంతమంది శివశక్తులు బోనాలు ఎత్తుకొని ఆడుతున్నారే, వాళ్ళని ఒక్కసారి వాళ్ళని కూడా మీరు యూట్యూబ్లో, దాంట్లో, టీవీలో, లైవ్లో చూపిస్తున్నారే, వాళ్ళని ఒకసారి నిలదీయండి. ఈ సిగం ఎప్పుడు పుట్టింది, ఎలా వచ్చింది, శివశక్తి అంటే ఏంటి, జోగిని ఎందుకు అయ్యింది అనేసి వాళ్ళు నిలదీయండి. నేను అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా కానీ వాళ్ళకు తెలియని వాళ్ళకు చేయడము అది నా ధర్మత. నేను ఒక శివశక్తిగా నాకు గ్రంథాలు చదివి, చరిత్ర చదివి, శాసనాలు చదివి, అది చదివి తెలుసుకోవడము, దాని డెప్త్ వరకు వెళ్ళడము, దాని గ్రాస్ రూట్ ఎక్కడుంది, ఆ గ్రాస్ రూట్ మనము వెతికి దాన్ని పట్టుకోవడమే అది మనకు గొప్పతనము. ఖాళీ దేవుడు వచ్చింది, సిగ మూగుతున్నా అది గొప్ప కాదు. దాని గ్రాస్ రూట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇది చెట్టు మొదలు ఎక్కడుంది, ఆ మొదల నుంచి ఎక్కడ చివరికి వచ్చింది అది తెలుసుకోవడమే చాలా గొప్పది. కాబట్టి సిగం వచ్చింది త్రేతాయుగంలో పరశురాముడు పుట్టినప్పుడు, త్రేతాయుగంలో ఎల్లమ్మ తల్లి పరశురాముడు పుట్టినప్పుడు జమదగ్ని మహాముని ఎల్లమ్మ భర్త ఆయనే తపస్సు చేసినప్పుడు 14 సంవత్సరాల వరకు ఆ వరంతో ఆమెకు ఒక కూతురు, 3 కొడుకులు పుడతారు. ఆ కొడుకులలో ఒక కొడుకు పరశురాముడు. ఆ పరశురాముడు అవతారం ఎత్తినప్పుడు 14 సంవత్సరాల వరకు నా తండ్రి పేరు ఏంటి అని అడిగినప్పుడు, నీ తండ్రి ఎవరు అని చెప్పొద్దు అంటాడు.
చెప్పొద్దన్నందుకు ఆమె దాచిపెట్టి ఇల్లు తిరిగింది, ప్రతి ఇంటికి తిరిగింది ఎల్లమ్మ. ఆమె తిరగని ఇల్లు అనేది లేదు. ప్రతి కోమటి ఇంట్లో తిరిగింది, బ్రాహ్మణుల ఇంట్లో తిరిగింది, మున్నూరోళ్ళ ఇళ్ళలో తిరిగింది, ముత్రాసోళ్ళ ఇళ్ళలో తిరిగింది, మాదిగ వాళ్ళ ఇళ్ళలో తిరిగింది, మాలవాళ్ళ ఇళ్ళలో తిరిగింది. ప్రతి ఇంట్లో దాచుకున్నది. ప్రతి ఇంట్లో ఆమె తల దాచుకోవడానికి ప్రయత్నించింది. కానీ తన కొడుకు ఆమెను పెట్టిన బాధలు, హింసలకు అవన్నీ చివరికి మాదిగోళ్ళ ఇంట్లో వెళ్ళి మోచోళ్ళ లందలో దాచుకుంటే అందులోకి వెళ్ళి బయట తీయడానికి పరశురాముడు ఒక పన్నాగం కట్టి ఆ పటం అనేది అమ్మవారికి పడేస్తామే పటము, ఆ పటం వేసి ఆ పటంలో తన సొంత చెల్లని జోగినిగా మార్చారు. జోగిని వేషం వేసి ఈయన బైండ్లవాని వేషం వేసుకొని ఆ బైండ్లవాని వేషం వేసి బైండ్ల దప్పులతోటి ఆ అమ్మవారిని కొలుసుకుంటూ ఆమె మీద దేవుణ్ణి ఆహ్వానించాడు. ఆ జోగిని వేషం వేసిన ఇలా సిరియాల గౌరమ్మకు వాళ్ళ చెల్లె అయిన సిరియాల గౌరమ్మకు జోగినిగా మార్చి ఆమె మీదికి ఆహ్వానం చేసి అమ్మవారు పూనగాన్ని రప్పించి నా తల్లి ఎక్కడ దాచుకుందో నాకు చూపియాలి ఆ జాడ అని చెప్తే అప్పుడు ఆమె పేరు మీదకి దేవుడు వచ్చి ఆ పటం ఎక్కి నీ తల్లి లందలో దాచుకుంది అని చూపించి ఆమెను బయటికి తీయడం జరిగి అమ్మవారు అప్పుడు బయటికి వచ్చి ఉగ్ర రూపంతో వచ్చి పరశురాముని శపించి తన తల్లిదండ్రిని కలిపి మళ్ళా వాళ్ళు ఆ శాప విముక్తులై వాళ్ళ ఒక సంసారము ఒకలాంటి మారింది. అప్పటి నుంచి ఎల్లమ్మని కొలవడం జరిగింది. జోగిని అనేసి పదాన్ని ఆమెను జోగిని చేసినందుకు జోగినిగా ఎల్లమ్మకు కత్తికి పెళ్లి చేయడం జరిగింది. ఆ మునిరాజుని జమదగ్ని మహారాజు మునిరాజుని చంపేసినందుకు ఒక కత్తికి ఎల్లమ్మకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినందుకు కొంచెమంది ఎల్లమ్మ జోగిని అనేసి 7 ఏళ్ల వయసులో ఎల్లమ్మ జోగినిగా మారిపోతారు. కొంచెమంది ఏమో శివశక్తి లాగానే ఉంటారు. కొంచెమంది భార్య పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆరాధులు అంటారు. అంటే వాళ్ళు సంసారంలో ఉన్నారు, దేవుడు పూజలు చేసుకుంటారు. కొంచెమంది 7 ఏళ్ల వయసులో కత్తికి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు జోగినిగా మారిపోయారు, మాతాంగులుగా మారిపోయారు. ఇప్పుడు కాదు, వెనకటి నుంచి వస్తున్నది ఇది. నా చిన్నతనంలో ఏర్పుల బాగమ్మ, ఏర్పుల నాగమ్మ, చాలామంది ఏర్పుల వాళ్ళు పచ్చికొండ మీద భవిష్యవాణి చెప్పేవాళ్ళు, రంగం చెప్ప కార్యక్రమం చెప్పేవాళ్ళు. ఊర్లో జరిగేది మంచి చెడు, వర్షం రాకపోతే, కాలం రాకపోతే వాళ్ళని పచ్చి బట్టలతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎలా చెప్తే అలాగే జరుగుతుంది అని ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఆమెతో దురాచారం చేసి, ఆమెని వ్యభిచారి కిందికి ట్రీట్ చేసి, ఆమెతో కఠినంగా ప్రవర్తించి ఆమెను ఒక వ్యభిచారిణిగా మార్చేశారు. కానీ ఇప్పుడున్న శివశక్తులు కూడా చేసేది పూజలు, తక్కిన సమయం తర్వాత మాత్రం యూత్ని పాడు చేస్తున్నారు. దయచేసి యూత్కి నేను కోరుకునేది ఒకటే, వీళ్ళ వెనక వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇప్పుడు లేనిపోని సుఖ వ్యాధులు అనేసి రోగాలు వస్తున్నాయి. ఆ రోగాల బారికి పడకుండా మీరు జాగ్రత్త పడండి, వీళ్ళతో దూరంగా ఉండండి. వీళ్ళు ఒక దేవుడు మనుషులు అంటే దేవుడు మనుషుల్లా చూడండి, వీళ్ళని చూసి భక్తి మార్గంలో మీరు అమ్మవారిని కొలవండి. వాళ్ళ అందచందాలను చూసి మాత్రం మోసపోకండి. వాళ్ళు మీలాంటి మొగాళ్ళే, వాళ్ళేమి ఆడవాళ్ళు కారు, మీలాంటి మొగాళ్ళే. వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు వేసుకున్న చీరలు, మేకప్లు, లిప్స్టిక్లు, పువ్వులు, అలంకరణను చూసి మీరు వాళ్ళతో తాగిన మైకంలో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు నాన్న. దయచేసి నేను చెప్తున్నాను, నా మీద ఎవరికైనా ద్వేషం ఉంటే, ధైర్యం ఉంటే, గుండె ధైర్యం ఉంటే రేవతమ్మని ఎదిరించి మాట్లాడండి. నేను దానికి సమాధానం చెప్పడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. ముఖ్యంగా నేను కొంతమంది ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళు, డబ్బు గల్ల వాళ్ళ కోసము నేను వాళ్ళ మనసుకు బాధ అనిపించినా కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీరు ఈ డూప్లికేట్ వేషధారణ వేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి బోనాలు వేసి, బోనాల పండుగ రోజు ఆడిపించి, బోనాలకు వ్యతిరేకత చేసి, చిన్న చూపు చేసి, బోనం అంటే ఏంటి? బోనం ఒక పవిత్రమైన వస్తువు, అమ్మవారి ప్రసాదము. ఆ బోనాలను నెత్తి మీద పెట్టి వాళ్ళతో డ్యాన్స్లు ఆడిపియడము, గణపతుల ముంగట డ్యాన్స్ ఆడిపియడము, నవరాత్రులలో బోనాలు ఎత్తుకొని ట్యాంక్ బండ్ మీద డ్యాన్స్ ఆడిపియడము, గణపతి ఉత్సవాలలో డ్యాన్స్ ఆడిపియడము, అది చిల్లరగా చేసి బోనాల వాల్యూస్ని తీయకండి. దయచేసి మీకు నేను డబ్బు ఉంటే మీ డబ్బుని మీరు ప్రజల్లో దానం చేయండి, లేని వారికి పెట్టండి,
పేదవాళ్ళకి పంచిపెట్టండి, అనాథాశ్రమంలో వాళ్ళకి భోజనాలు పెట్టండి. కౌలిస్తే మీకు డబ్బు ఉంటే ఒక అనాథాశ్రమం కట్టియండి, రోడ్ల మీద పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి అందులో పండబెట్టండి, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి, వాళ్ళకు వస్త్రదానం, వాళ్ళకు కప్పుకోవడానికి ఏదైనా గుడ్డలు అవి ఇవి దానం చేయండి. కానీ ఈ డబ్బుని వేస్ట్గా చేసి మీ పేరు మీ ప్రతిష్ట కోసము పెద్ద పెద్ద జాతరలు చేసి మీరేం సంపాదించేది ఏం లేదు, మీ పేరే వస్తుంది. అంతేగాని మీ వెనుక ఎంతమంది తిట్టుకుంటున్నారో మీకు తెలియదు. అది మీరు జాతర చేస్తున్నారే కానీ మీ వెనుక తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మీరు చూడటం లేదు. మీరు 20 మేకలు కోసి భోజనాలు పెడుతున్నారు, అంతేగాని తాగి తినేవారికే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వీడా వాడా అనడమే మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి మీరు డబ్బులు ఇచ్చి 5,000 10,000 ఇది ఇచ్చి మీరు దయచేసి వాళ్ళ మీద బోనాలు ఎత్తి వాళ్ళతో చెడుగా మీరు ప్రవర్తించకండి. బోనం అంటే ఒక పవిత్రమైన ప్రసాదం. ఆ ప్రసాదాన్ని గౌరవించి అమ్మవారికి సమర్పించే ప్రసాదానికి విలువేయండి. ఆ బోనాలు ఎత్తుకొని పిచ్చి పిచ్చిగా వింతగా చేసి కింద పడుకొని ఉరుకులాడడము, అక్కడిక్కడ పరిగెత్తడం అది బోనం కాదు. మీరు ఒక లెక్కతోటి ఆడుకుంటూ బోనాన్ని తీసుకుపోయి అమ్మవారి సన్నిధిలో చేరండి. నేను దాన్ని చాలా గౌరవంగా మీ అందరికీ నా ఒక ధన్యవాదాలు తెలుపుతాను. కానీ మీరు ఇది అమ్మవారిని హేళన చేసి అమ్మవారిని ఇంకా మీరు చిన్న చూపు చేస్తే మాత్రం ఈ కాలం మారిపోయి మనకు తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్ట లేకుండా, వరదలు వచ్చి కొట్టుకపోయి మొత్తము మొన్న ట్యాంక్ బండ్ మీద ఎంత హోల్ వచ్చింది, అలాంటి పెద్ద హోల్ వచ్చి ట్యాంక్ బండ్ కొట్టుకపోయి ఉన్న జనాలు కొట్టుకుపోతారు. గండిపేట చెరువు తెగిపోతుంది. ఈ చెరువులన్నీ తెగిపోతే మనమే ఉండము. కాబట్టి అమ్మవారికి ఆగ్రహము ఉగ్రహము రానియకుండా కాపాడండి. మన ఒక తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనం కోరుకుందాము. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుండాలా. మాలాంటి శివశక్తుల జోగినీల మీద కూడా దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలా. ఈ ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, బతుకమ్మ అంటే కూడా బతుకు చూపించే తల్లి, ఆమె కూడా ఎల్లమ్మనే. బతుకు చూపించే తల్లి ఎల్లమ్మనే, సృష్టికర్త ఆమెనే, మూలకర్త ఆమెనే, ఎల్లమ్మనే సర్వం. మంచి చూపించేది ఎల్లమ్మనే, చెడు చూపించేది ఎల్లమ్మనే. అర్థం కాకుంటే అర్థం చెప్పేది కూడా ఎల్లమ్మనే. కాబట్టి ఒక ఏర్పుల ఎల్లమ్మ లెక్క నేను చెప్తున్నాను ఈ ముచ్చట. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎన్నిక కావాలా, మన తెలంగాణ ఇంకా ముందుకు తీసుకెళ్లాలా. తను అనుకున్నట్టు సువర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ అని అనుకుంటున్నారే, ఆ కార్యక్రమం త్వరలో నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మనందరం కోరుకుందాం, మన తెలంగాణ చల్లగా ఉండాలా, సస్యశ్యామలంగా ఉండాలని. కానీ మన ఒక ఆచారాలను మాత్రం మీరు దురాచారం చేయకండి. ఇది నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎవరికన్నా నేను మనసు బాధ పెట్టుంటే క్షమించండి, కానీ ఒక మనసుతోటి ఆలోచన చేయండి. ఇది న్యాయం చెప్తున్నాను, ధర్మం చెప్తున్నాను.